మొఘలులు మన భారతదేశాన్ని ఆక్రమించి ఎంతో మంది హిందూ రాజులను చంపి రాజ్యాలని ఆక్రమించుకుని భారతదేశంలో ఉండే ఎన్నో దేవాలయాలని నాశనం చేశారు. భారతదేశంలో ఉండే ఎంతో మంది హిందూ ప్రజల్ని హింసించి ఇస్లాం మతంలోకి మార్పించేవాళ్ళు. ఔరంగజేబ్ హిందూ దేశంగా ఉండే భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని చూసిన మొఘలుల పాలకుడు ఈ ఔరంగజేబ్. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలని ఆక్రమించుకుని దక్షిణ భారతదేశంలో ఉండే రాజ్యాలని ఆక్రమించాలని చూసిన ఇతనికి కనీసం అతని జెండా కూడా ఎగరవేయడానికి భయపడ్డాడు. దానికి కారణం మరాఠా సామ్రాజ్యం. దానిని పాలిస్తున్న రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశంలో మొఘలుల హవా నడుస్తుంది. అలాంటి సమయంలో మొఘలుల నుండి హిందూ మతాన్ని, హిందువులని వాళ్ల దాడి నుండి కాపాడిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన పేరు వింటేనే మొఘలుల రాజులకి ముచ్చెమటలు పట్టేవి. శివాజీ మహారాజ్ తన పరాక్రమంతో ఎన్నో యుద్ధాలను గెలిచి ముస్లిం రాజుల నుండి హిందువులని, తన రాజ్య ప్రజలని కాపాడేవాడు. మొఘలులు ఎన్ని దాడులు చేసినా శివాజీ మాత్రం తన రాజ్యంలో లౌకికావడం పఠించేవాడు. అన్ని మతాలను గౌరవించేవాడు. తన రాజ్యంలో హిందూ గుడులతో పాటు మసీదులు కూడా కట్టించాడు. మొఘలుల నుండి హిందువులను కాపాడటానికే యుద్ధం చేశాడే తప్ప ఎప్పుడూ వేరే మతాలని వ్యతిరేకించలేదు. అతని స్నేహితుల్లో కూడా చాలా మంది ముస్లింలు ఉండేవాళ్లు. అంతేకాకుండా అతని సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలకు స్థానం కల్పించేవాడు. వేరే మతం నుండి వచ్చిన హిందూ మతంలోకి మారిన వ్యక్తికి అతని కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఇలా మరాఠా సామ్రాజ్యాన్ని చాలా బాగా పాలించేవాడు. శివాజీ మహారాజ్ అతని రాజ్యంలో ప్రజలు శివాజీని దేవుడులా కొలిచేవారు. ఇలా చివరికి అనారోగ్య సమస్యల కారణంగా 1680లో మరణించారు. శివాజీ మరణంతో ఔరంగజేబ్ లో ఉన్న భయం తొలగిపోయింది. ఎలాగైనా ఇదే సరైన సమయమని భావించి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని చూశాడు. తన కల నెరవేరబోతోందని సంతోషపడ్డాడు. కానీ శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబ్ తన అడుగు ముందుకు వేయలేకపోయాడు. దానికి కారణం శివాజీ పెద్ద కుమారుడు ధర్మవీర్ శంభాజీ. తండ్రికి తగిన గొప్ప సమరయోధుడు. మొఘలులకి ముచ్చెమటలు పట్టించి చుక్కలు చూపించిన మహారాజా. మొఘలుల వలన ఏ మహిళ ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. హిందూ మహిళలకు తగిన గౌరవంతో పాటు వాళ్ల మాన ప్రాణాలు కాపాడేవాడు. శంభాజీతో పోరాడటానికి మొఘలుల రాజ్యంలో ఏ రాజులు కాని, ఔరంగజేబ్ సుల్తానులు కాని, సేనానీలు కాని ముందుకు వచ్చేవారు కాదు. తన తండ్రి రాజ్యాన్ని, ప్రజలను ఎంతో బాగా చూసుకునేవాడు. అలాంటి మహారాజును ఎదురుగా వచ్చి ఓడించలేక వెనుక నుండి వచ్చి వెన్నుపోటు పొడిచారు. ఇలా వెన్నుపోటు పొడవడానికి సహాయం చేసింది వేరెవరో కాదు, తన సొంత వారే. ఔరంగజేబ్ కి బందీగా చిక్కి ఘోరంగా అవమానించబడి, కఠినంగా శిక్షించబడి, క్రూరంగా హింసించి, చిత్రవదలు పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి చంపబడ్డారు. శంభాజీని మోసం చేసింది ఎవరు? ఔరంగజేబ్ కి చిక్కేలా చేసింది ఎవరు? శంభాజీని ఆ స్థాయిలో హింసించి చంపటానికి కారణమేమిటి? శివాజీ మహారాజ్ తర్వాత అతను ఎలా ఎదిగాడు? ఎందుకని ప్రపంచానికి అతని కోసం అంతలాగా తెలియలేదు? ఇప్పుడు తెలుసుకుందాం. శివాజీ మొదటి భార్య కుమారుడే శంభాజీ. 14 మే 1657లో పురందర కోటలో శంభాజీ జన్మించారు. ఈయన పూర్తి పేరు శంభాజీ రాజే భోస్లే. తల్లి సాయిభాయ్. శంభాజీ తన 2వ ఏటలోనే తన తల్లిని కోల్పోయాడు. అప్పటి నుండి తన అమ్మమ్మ అయిన జిజియాబాయ్ శంభాజీ పెంచి పోషించింది. శంభాజీ చిన్నప్పటి నుండే చాలా తెలివైనవాడు. ఎంతలా అంటే తన 13వ ఏటకి వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరి 13 భాషలు నేర్చుకున్నాడు. 14 ఏళ్లు వచ్చేసరికి ఎన్నో సంస్కృత గ్రంథాలను రాశాడు. శంభాజీ తన 9 ఏళ్ల వయసులో తన తండ్రి శివాజీతో పాటు ఔరంగజేబ్ విందుకి ఆహ్వానిస్తే వెళ్తారు. అయితే అక్కడ ఔరంగజేబ్ తన తండ్రితో నడుచుకునే విధానం శంభాజీకి నచ్చదు. దానితో అందరి ముందు ఆ సభ నుండి బయటికి వెళ్తాడు. దీనిని అగౌరవంగా భావించిన ఔరంగజేబ్ కోపంతో శివాజీని, శంభాజీని బందీ చేస్తాడు. అలాంటి చిన్న వయసులో వేరొకరైతే భయపడేవాళ్లు. కానీ శంభాజీ మహారాజ్ భయపడలేదు. శివాజీ మహారాజ్ సరైన సమయం కోసం ఎదురు చూసి తన నమ్మకస్తులైన వాళ్లతో అక్కడ నుండి తన కొడుకుతో తప్పించుకున్నాడు. అప్పటి నుండి తన సైన్యాన్ని బలపరుస్తూ మొఘలుల పైన దండయాత్ర చేస్తూ వచ్చాడు. అది ఎంతలా అంటే 10 సంవత్సరాల పాటు ఔరంగజేబ్ శివాజీ రాజ్యం పైన దాడి చేయడానికి భయపడేంతలా భయం పుట్టించాడు. శివాజీ మహారాజ్ మరణం వెనుక తన 2వ భార్య హస్తముందని చాలా మంది అంటారు. ఎందుకంటే
శివాజీ మహారాజ్ తర్వాత తన రాజ్యానికి రాజుగా శంభాజీని ప్రకటిస్తారని. అది తనకి నచ్చదు. ఎందుకంటే తన కొడుకైన రాజారాంకి రాజ్యం దక్కదని భయంతో శివాజీ మహారాజ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు తనకి విషం ఇచ్చిందని చాలా మంది నమ్ముతారు. శివాజీనే కాకుండా శంభాజీని కూడా చంపాలని చూసిందని అంటారు. శంభాజీని ఆవిడ చాలా ద్వేషించేది. ఈ కారణంగా శివాజీ మరియు శంభాజీ మధ్య గొడవలు పెట్టేది. ఇలాంటి కష్టాలను చిన్నతనంలోనే చాలా అనుభవించాడు శంభాజీ. శివాజీ మహారాజ్ మరియు శంభాజీ మహారాజ్ ఇద్దరిని పెంచింది ఒకరే. ఆవిడే మాతా జిజియాబాయి. తండ్రిని ఎలా ధైర్యవంతంగా పెంచిందో అలానే శంభాజీని పెంచింది. శివాజీ మరణాంతరం రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పింది. శంభాజీ ధైర్యానికి మొఘలుల పంచలు తడిచేవి. దానికి ఉదాహరణే అతని పేరు. శంభాజీని ప్రజలు చావా అని పిలిచేవారు. దానికి అర్థం సింహం యొక్క బిడ్డ అని అర్థం. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎలా పెరిగాడో, అతని ధైర్యం ఏమిటో. ఔరంగజేబ్ అన్ని రాజ్యాలని తన సామ్రాజ్యంలో కలపాలని కోరికతో ఒక్కో రాజ్యాన్ని నాశనం చేస్తూ లక్షల సైన్యంతో శంభాజీ మరాఠా సామ్రాజ్యంపై దాడి చేస్తాడు. కానీ శంభాజీ భయపడకుండా తన దగ్గర ఉన్న చిన్న సైన్యంతోనే ముందుకు వెళ్లి ఔరంగజేబ్తో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 5 నెలల పాటు సాగింది. ఔరంగజేబ్ సైన్యాన్ని తన పరాక్రమంతో వెనక్కి పరిగెత్తేటట్టు చేశాడు. ఇలా 3 సార్లు ఔరంగజేబ్ ని ఓడిస్తాడు. అయితే తరువాత ఔరంగజేబ్ పోర్చుగీస్ వాళ్ళని సహాయం అడిగి శంభాజీ మీదకి యుద్ధానికి పంపిస్తాడు. శంభాజీ మహారాజ్ వాళ్ళని చిత్తుగా ఓడించి వెనక్కి పంపిస్తాడు. అయితే చేసేది ఏమీ లేక మరాఠా సామ్రాజ్యం పైన ఆశలు వదులుకున్నాడు ఔరంగజేబ్. శంభాజీ రాజ్యంలో ప్రజలు చాలా ధైర్యంగా మత స్వేచ్ఛతో బతికేవారు. ఒకసారి శంభాజీ మహారాజ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను ఒకప్పుడు బ్రాహ్మణుడిని, మొఘలుల భయంతో మతం మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తన మతంలోకి మారుదామంటే తోటి హిందువులు మారనివ్వట్లేదని చెప్తాడు. అప్పుడు శంభాజీ వాళ్లతో మాట్లాడి హిందువుగా మారటానికి సాయం చేస్తాడు. ఇలా మతం మారిన వారి కోసం తన ఆస్థానంలో ఒక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. ప్రజల అభిప్రాయాలు గౌరవించి వాళ్లకు ఇష్టం ఉంటేనే మళ్లీ హిందువుగా మార్చేవారు. శంభాజీ మహారాజా తన ఆస్థానంలో అర్హత కలిగిన వాళ్లకి ఎప్పుడూ చోటు కల్పించేవాడు. ఇలా తన బావమరిది అయిన గంగి షర్కీకి ఉద్యోగం అడిగితే అతను దానికి అర్హుడు కాదని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు. ఆ కోపంతో అతను మొఘలుల దగ్గరకు వెళ్లి శంభాజీ మహారాజ్ రహస్యంగా ప్రయాణించే ఒక దారిని ఔరంగజేబ్ కి చెప్తాడు. ఆ రహస్య మార్గంలో ఒంటరిగా వెళ్తున్న శంభాజీ మహారాజ్ ని బంధిస్తాడు ఔరంగజేబ్. అలా బంధించి శంభాజీ మహారాజ్ ని చిత్రహింసలు పెడతాడు. ఒకరోజు బందీగా ఉన్న శంభాజీ మహారాజ్ దగ్గరికి ఔరంగజేబ్ వచ్చి, నీకు 3 షరతులు పెడతాను, దానికి నువ్వు అంగీకరిస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతానని చెప్పి ఆ 3 షరతులు చెప్తాడు. శంభాజీ ఔరంగజేబ్ తనకంటే గొప్పవాడని ఒప్పుకోవాలి, తన సామ్రాజ్యాన్ని సంపదను మొఘలులకు ఇచ్చేయాలి, ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఈ 3 విన్న శంభాజీ, నీ దగ్గర బందీగా ఉన్న నన్ను నీకంటే గొప్పవాడినని ఒప్పుకోమంటున్నావు, ఇంకా నీకు అర్థం కాలేదా, నువ్వు ఎంత తక్కువ వాడివో అని అంటాడు. నా రాజ్యాన్ని నీకు ఇవ్వడమా? నేను లేకపోయినా నా రాజ్యం నిలుస్తుంది. ఇంకా నేను శివాజీ మహారాజ్ కుమారుడిని, నేను ఇస్లాం మతంలోకి మారడమా? దానికంటే చావనైనా చస్తానని అంటాడు. అది విన్న ఔరంగజేబ్ పట్టరాని కోపంతో శంభాజీని ఒంటేలుకు కట్టి ఊరిలో ఈడుస్తూ ప్రజలతో రాళ్లు మరియు పేడతో కొట్టిస్తాడు. అతని మీద మూత్రం పోసి ఘోరంగా అవమానిస్తారు. తరువాత జైల్లో బంధించి 3 షరతులు ఒప్పుకోమని రోజు హింసించేవారు. అయినా శంభాజీ ఒప్పుకోకపోవడంతో మొదట అతని నాలుకను కోసి కుక్కలకు వేశారు. తరువాత ఆయన ఒంటిపై గాయాలపైన ఉప్పుని రాసేవారు. అయినా అతని కళ్లల్లో భయం కనిపించలేదు. అలా ఒకరోజు అతని కళ్లను పీకేశారు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవాన్ని పీకేసి ఆ షరతులు ఒప్పుకోమని హింసించేవారు. అంతటి నొప్పిని భరించేవాడే కాని ఆ షరతులని ఒప్పుకునేవాడు కాదు. చేతి గోర్లు, వేళ్లు, చర్మం, చేతులు, కాళ్లు ఒక్కొక్కటి చొప్పున ఇలా 40 రోజులు నరకం చూపించారు. అయితే అతని షరతులు ఒప్పుకోడని అర్థమయ్యి మార్చి 11, 1689న తలని నరికేశారు. ప్రజల్లో మొఘలులంటే భయం కలగాలని నరికిన ఆ తలని మహారాష్ట్రలోని చౌరస్తాపై ఉంచారని తెలుపుతున్నారు. శంభాజీ మహారాజ్ తన చివరి క్షణంలో తన ఇష్టదైవమైన శివుడిని జపం చేస్తూ ప్రాణాలను వదిలాడు. తన శరీరం ముక్కలను నరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అతని అంత్యక్రియలు జరగకూడదని తులాపూర్ దగ్గర ఉన్న నదిలో పడేశారు. అయితే ఆ పక్కనే ఉన్న గ్రామస్తులు ఆ శరీర భాగాలను వెతికి
కలిపి సంభాజీకి అంత్యక్రియలు చేశారని చెప్తారు. ఆ స్థలంలోనే ప్రస్తుతం ఉన్న భవ్యమైన స్మారకం నిర్మించారని తెలుపుతున్నారు. అలా ఒక వీరుడు వెన్నుపోటు వలన చనిపోయాడు. అలా చనిపోయిన తన తండ్రి ఆశయం మాత్రం చనిపోలేదు. మరాఠా సామ్రాజ్య దెబ్బకు బిక్కుబిక్కుమంటూ ఒక చిన్న రాజ్యంగా మొఘలుల సామ్రాజ్యం మారిపోయింది. తరువాత అంతరించిపోయింది. ఇది ఒక గొప్ప వీరుడైన సంభాజీ కథ. ఇలాంటి గొప్ప రాజులు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. మన చరిత్రను మనమే తెలుసుకుని అలాంటి వ్యక్తులను గౌరవిద్దాం.